రాఘవ్ కన్స్ట్రక్షన్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ గొంతెత్తితే రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీసింది. గులాబీ పార్టీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసింది. మంత్రుల అవినీతిని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 2 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ పై గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతిపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినదించారు. సస్పెన్షన్ పై నిరసన తెలియజేస్తూ అసెంబ్లీ ఎంట్రీ దగ్గర ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ అనంతరం ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యులు సమావేశమయ్యారు. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ గొంతెత్తితే రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీసింది. గులాబీ పార్టీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, మంత్రుల అవినీతిని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అవినీతిని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా ఆ సభ నుంచి దాదాపు 2 రోజుల పాటు సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ సభ్యులకు సంబంధించి దాదాపు 3.5 గంటల పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి, అంతేకాకుండా హౌస్ కమిటీ వేయాలంటూ సూచించినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఆ సభలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. పూర్తిగా రాఘవ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా మంత్రి పొంగులేటి ఆ వ్యవహారం కూడా ఇందుకు కారణంగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాఘవ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి ఇల్లీగల్ గా అక్రమ మైనింగ్ చేపడుతున్నారంటూ 2 రోజుల నుంచి బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ కావచ్చు, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసుల మేరకు ఖచ్చితంగా విచారణ జరిపించాలని కూడా ఎంతసేపు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఆ అంశాన్ని తెరమీదికి రానివ్వకుండా నానా సోపాలు పడ్డటువంటి పరిస్థితి మనకు అసెంబ్లీలో కనిపించింది. చివరిగా ఇటు బీఆర్ఎస్ సభ్యులను 2 రోజుల పాటు సస్పెండ్ చేసింది. నిరసన కార్యక్రమాలు అంతకంటే ముందు ఎవరైతే ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసినటువంటి హావభావాలపైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కానీ తాను చేయనటువంటి హావభావాలపైన ఏదైతే ఎథిక్స్ కమిటీకి పంపిస్తూ దళిత ఎమ్మెల్యేను అవమానించారంటూ కూడా కొంత అటెన్షన్ డైవర్షన్ దాదాపు 1.5-2 గంటల పాటు కొనసాగినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం పైన ఎథిక్స్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు తన పైన చర్యలు ఉంటాయని కూడా స్పీకర్ అటు మంత్రి శ్రీధర్బాబు సూచించినటువంటి నేపథ్యంలో ఆ నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండగానే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, లేదంటే సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అవినీతిని ప్రశ్నించినందుకే తమను సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాసేపటి క్రితమే నిరసన కార్యక్రమం చేపడుతూ బయటకు వచ్చినటువంటి నినాదాలు చేస్తూ బయటకు వచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. పూర్తిగా ఏకపక్షంగా అటు అసెంబ్లీని నడిపిస్తూ ఉదయం నుంచి కూడా కనీసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఒకసారి కూడా మైక్ ఇవ్వకుండా స్పీకర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుపైన రాష్ట్ర ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 45 రోజుల నుంచి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి అక్రమ మైనింగ్ చేపడుతున్నారంటూ కూడా ఉన్నటువంటి ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలంతా కూడా వాస్తవ రూపాలను అక్కడ ఉన్నటువంటి అంశాన్ని కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అక్కడ పరిస్థితులను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఆధారాలతో చూపెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలో కేవలం మాట్లాడుతున్నటువంటి సభ్యులపైనే కెమెరాలు పెడుతూ కనీసం అక్కడ నిరసన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వైపు కావచ్చు, స్పీకర్ వైపు కావచ్చు, కనీసం ఆ కెమెరా కూడా తిప్పినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కనీసం మైక్ కూడా ఇవ్వలేదు. అయితే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కనీసం మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యేలందరినీ 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఖచ్చితంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి హౌస్ కమిటీని వేసి ఖచ్చితంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని కూడా సూచించారు. అయితే ఈ అంశాన్ని ప్రస్తావించినందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో కనీసం ప్రజా సమస్యలు పరిష్కరించకుండా గత 10 రోజుల నుంచి కూడా అసెంబ్లీ అంతా కూడా ఏకపక్షంగానే కొనసాగినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు 3.5 గంటల పాటు ఆ స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కాసేపటి క్రితమే సస్పెండ్ చేసి ఇప్పుడు ఆ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి.
రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.